అయితే ఇప్పుడు ప్రధానంగా వచ్చే ఆరోపణ ఏందంటే, మేరీ మాదిగ గారు కాంగ్రెస్‌కి అమ్ముడుపోయింది. మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి అమ్ముడుపోయారు. ఇట్లా మాదిగల నమ్ముకున్న లీడర్లు ఇట్లా అమ్ముడు పోతే ఎట్లన్నా గూడా నేను నేను ఎక్కడ అమ్ముడు పోలేదండి. నేను మాదిగ దండోర నుంచి ఎస్సీ వర్గీకరణ వచ్చిన ఆ ఒక్క వర్గీకరణ ఏబీసీడీ చేసిన దాన్ని కాపాడుకోవడమే నా ప్రధాన కర్తవ్యమని నేను ఈరోజు ఈ బాబాసాహెబ్ బిడ్డగా నేను నేను మాలలతోటి కలిసి దళిత ఉద్యమాలు చేసినాను. మాదిగలతో కలిసి దళిత ఉద్యమం చేసినాను. స్త్రీవాదులతో కలిసి స్త్రీల హక్కుల సాధన కోసం పనిచేసినాను. తర్వాత నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలకంగా పనిచేసినాను. మాదిగ దండోరా ఉద్యమంలో కీలకంగా పనిచేసినాను. నేను ఎందుకు ఈరోజు నేను అమ్ముడు పోయినా అనే ఆలోచన వచ్చే వాళ్ళకు ఫస్ట్ కృష్ణ మాదిగ ఎంత అమ్ముడు పోయిండో తేల్చి లెక్క బాట చూపించి, మేరీ మాదిగ ఎంత అమ్ముడు పోయిండో నాకు ఇచ్చినోళ్ళు ఎవరో హ్మ్. నాది లెక్క చూపియండి. నా బ్యాంక్ ఎందుకు బ్యాలెన్స్ ఎందుకు చూపిస్తా. ఎందుకు అడుగుతా ఉన్నామంటే, మేరీ మాదిగ గారు, మందకృష్ణ మాదిగ అడుగడుగు జాడల్లో ఉద్యమాల్లో ఎళ్ళిన వ్యక్తి, హ్మ్. ఈరోజు ఆయన మీదనే ఇన్ని వ్యాఖ్యలు చేస్తా ఉంది అనంటే, మరెక్కడనో మాకు ఇట్లా అనుమానం వస్తా ఉంది. అంటే అందరూ అనుమానించే తరుణం వస్తా ఉంది గాబట్టి అడగాల్సిన క్వెషన్‌గా అయిపోయింది. తప్పకుండా. నువ్వు అడిగిన దానికి నా దగ్గర ప్రతిదానికి జవాబుంది. నేను అందుకనే మిమ్మల్ని మా ఇంటికి రమ్మని చెప్పిన నేను. మా ఇంటికొస్తే ఇంటర్వ్యూ చేస్తే మీకు చాలా వాస్తవాలు మీకు తెలియజేసేదాన్ని నేను. ఎందుకంటే మందకృష్ణ మాదిగ మాకు నాయకుడని ఒకప్పుడు మేము పనిచేసినాం. ఇప్పుడు ఆయన మందకృష్ణ మాదిగ మాకు నాయకుడు కాదు. హ్మ్. మమ్మల్ని మోసం చేసిన మందకృష్ణ మాదిగ. మా జాతిని అమ్ముకున్న మందకృష్ణ మాదిగ. మేము అమ్మబడలే ఎక్కడ. హ్మ్. మేము నా జాతిని నమ్ముకున్నాం. జాతి కోసం త్యాగాలు చేసినాం. ఆయన త్యాగము ఆయన ఇంటికి ఉపయోగపడ్డది. జాతికేమి ఉపయోగపడలే. హ్మ్. ఆయనకు వందల పాటలు రాపిచ్చుకున్నాడు ఆయన పేరు మీద. ఆయన పద్మశ్రీ తెచ్చుకుండు. ఇప్పుడు పద్మవిభూషణ్ గిన్నిస్ బుక్ ఎక్కియాలని ఆయన వ్యక్తిగత హోదా కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అంతే తప్ప, జాతిని ఆయన అమ్ముకున్నాడు. మేము జాతిని నమ్ముకున్నాం. కాదా రమ్మని పదే ప్రజాక్షేత్రంలో మీ మీడియా అన్ని టీవీలు కూసోండి. ఆయన చేసిన పోరాటంలో ఎక్కడెక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం మేము మాట్లాడతాం. మేము చేసిన మా పోరాటంలో మా నికాస్ అయిన ఎక్కడెక్కడ మేము ఆనాడు 4, 5 ఏండ్ల నుంచి నేను 94 నుంచి 98 వరకు నేనున్నదే 30, 40 ఏండ్ల ఉద్యమానికి సరిపడ ఉద్యమం పోరాటం చేసిన. హ్మ్. ఓహ్! అర్థమైందా? మధ్యలో జరిగిందంతా వేస్ట్‌దే. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక మళ్ళీ 20 ఏండ్ల పోరాటాన్ని గ్యాప్‌ని పూర్తి చేయడానికి వచ్చిన నేను. ఎందుకొచ్చినంటే నువ్వు చేసిన మిస్టేక్‌లకు సరి చేయడానికి వచ్చిన. ఒక ఇంట్లో ఓ పండుగొస్తే మనకు పండుగ జరుపుకోవాలి. వర్గీకరణ వచ్చింది కాబట్టి మనం ఇంట్లో పండుగ జరుపుకోవాలి. కానీ ఇంట్లో బూజు పడితే పండుగ చేసుకునే ముందు ఏం చేస్తావు? ఇల్లు దులుపుతది తల్లి. హ్మ్. నేను నా దండోర కార్యకర్తల్ని ఒక కొడుకులు లెక్క, బిడ్డల లెక్క కడుపున పెట్టుకొని సాదుకున్నా. ఉద్యమాన్ని నా మీద వదిలేసిపోతే ఇంట్లో తల్లి మీద తండ్రి వదిలేసి రోడ్డు మీద ఎట్లా తిరుగుతాడో, నువ్వు బయట మేము జనాన్ని సమీకరించి పిల్లలకు అన్నం పెట్టి ఉద్యమాన్ని నిలబెట్టడంలో చిన్న వయసులో నేను కీలకంగా పనిచేసిన. నా ఉద్యమ దండోర బిడ్డలకందరికీ నన్ను ఎడబాపినవు. నిన్ను తప్పు చేస్తున్న తప్పును ప్రశ్నించినందుకు ఎడబాపినవు. నేను ఈరోజు వర్గీకరణ వచ్చింది. ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం. మాదిగ గూడాలన్నీ పండుగ చేసుకుందాం. ఇల్లు దులుపుకుందాం, సున్నం వేసుకుందాం, కొత్త బట్టలు తెచ్చుకుందాం, పండుగ చేసుకుందాం అనే టైంకు నువ్వు దాన్ని ఒక ఎండుగగా చేసుకుంటూ ఒక ముసలి కన్నీరు కారుస్తూ నువ్వు ఇది పండగ కాదు, ఇది మనకు అన్యాయం జరుగుతుంది. ఎవరికి అన్యాయం జరుగుతుందా? ఎవడయ్యా వాళ్ళు? ఆ హ్మ్. నేతకాని వెంకటేష్ ఎవడయ్యా? ఆ మాలోళ్ళు ఎవడయ్యా? వాళ్ళ కోసం నువ్వు చేసుడం ఏందయ్యా? హ్మ్. అంటే నీ అల్లుడేమన్నా చెప్తుండా? నీ అల్లుడు నేతకానా లేకపోతే మాలదాసరా, ఒలియదాసరా? అంటే నీకు ఇంట్లో నీ కొడుకులను ఒక్కనన్నా లీడర్గా తయారు చేసినావయ్యా నువ్వు? నీ కొడుకులను ఒక్కనన్నా సరిగా చదివించినావయ్యా? నీ బిడ్డ ఒక్కదాన్ని చదివించినావు, డాక్టర్ని చేసినావు, పోయి ఇంకో మాలల్లో ఇల్లు ఉద్దారకం చేస్తుంది. నువ్వు సంపాదించిన డబ్బంతా నీ బిడ్డకు పెడుతున్నావు, నీ మాలోళ్ళకు పెడుతున్నావు. నీ కొడుకును ఒక్కనన్నా లీడర్ చేసినావు చూపి. హ్మ్. చూపి అంటే కుటుంబం కోసం నీకు నేనెక్కడ మాదిగోళ్ళు పని చేయాలని బాగుపడడం చెప్తా ఇష్టం ఉన్నారు. లేదు. హ్మ్. నీకు మంది బాగుపడడం కావాలి. నీ పేరు కావాలి, నీ ప్రతిష్ట కావాలి, నీ హోదా కావాలి. అంతే తప్ప నువ్వు జాతికి మేలు చేయడానికి రాలేదు నువ్వు. ఒకప్పుడు జాతిలో మేలు చేయడానికి వచ్చిన మంచి నాయకుడు దేవుడు. ఇప్పుడు నువ్వు చీడ పురుగు ఈ జాతికి.